ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంత్ర. ఇవాళ మనం 2023 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లీవ్ ద వరల్డ్ బిహైండ్ రీక్యాప్ చూద్దాం. ఇందులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ జూలియా రాబర్ట్స్ అండ్ మారిసా గిల్ లీడ్ పేర్గా యాక్ట్ చేశారు. అమాండా తన భర్త క్లే అండ్ తన ఇద్దరు పిల్లలతో న్యూయార్క్లో నివసిస్తుంటుంది. బట్ అమాండాకి మనుషులన్నా వాళ్ళతో కలిసి ఉండడం అన్నా ఇష్టం ఉండదు. ఇలా ఉండగా ఒకసారి ఈ సిటీ లైఫ్కి మనుషులకు కొన్ని రోజులు దూరంగా వెళ్దామని అనుకుంటుంది అమాండా. ఆన్లైన్లో ఒక మారుమూల ఐలాండ్లోని ఒక ఇంటిని బుక్ చేస్తుంది. ఒక వీకెండ్ తన భర్త క్లే, పిల్లలు రోజ్ అండ్ ఆర్చీతో కలిసి ఆ ఐలాండ్కి బయలుదేరుతారు. అమాండా కొడుకు ఆర్చీ గేమ్స్ అంటే పిచ్చి, అలాగే కూతురు రోజ్కు టీవీ షోస్ అంటే పిచ్చి. వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఆ ధ్యాసలోనే ఉంటారు. ట్రిప్కి బయలుదేరిన ఈ ఫ్యామిలీ కంట్రీ సైడ్ చాలా దూరం డ్రైవ్ చేశాక ఆ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. అక్కడికి చేరుకోగానే చాలా స్పేషియస్గా ఉన్న ఆ గెస్ట్ హౌస్ని చూసి ఫ్యామిలీ అంతా ఎంతో ఎక్సైట్ అవుతారు, ఎంతో సంతోషిస్తారు. అక్కడ ఇంట్లో వంట చేయడానికి కావలసిన గ్రాసరీస్ కోసం అమాండా దగ్గరలోని సూపర్ మార్కెట్ వెళ్తుంది. అక్కడే స్థానికుడైన డానీ తన ట్రక్ నిండా కొన్ని రోజులకు సరిపడా గ్రాసరీస్ నింపడం చూసి అమాండా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఫ్యామిలీ అందరూ కలిసి బీచ్కి వెళ్తారు. బీచ్లో ఆడుకుంటున్న రోజ్ సముద్రంలో దూరంగా ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ తమ వైపు రావడం గమనిస్తుంది. వెంటనే తన డాడ్ అండ్ బ్రదర్కి చెప్తుంది. బట్ వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేస్తారు. బట్ కాసేపటికి ఆయిల్ ట్యాంకర్ స్ట్రైట్గా వాళ్ళు కూర్చున్న బీచ్ వరకు వచ్చేసి మట్టిలో కూరుకుపోతుంది. దీంతో బీచ్లోని జనాలందరూ చెల్లాచెదురై అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో తలుపు కొడుతున్నారని అమాండా గమనిస్తుంది. ఎవరని బయటకు వెళ్ళి చూస్తే ఇద్దరు అపరిచితులు ఉంటారు. వారితో మాట్లాడాక వాళ్ళు తమ ఇంటి ఓనర్ జార్జ్, తన కూతురు రూత్ అని చెప్తారు. వీకెండ్కి తమ ఇంటిని రెంట్కి ఇచ్చింది వాళ్ళే అని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. కాల్ చేసి ఇదే విషయం చెప్దామంటే నెట్వర్క్స్ ఏవీ పనిచేయడం లేదని చెప్తారు. సిటీ మొత్తం బ్లాక్అవుట్ అయ్యిందని, పవర్ లేదని, సిటీలో జార్జ్ ఇల్లు 14వ అంతస్తులో ఉండడం వల్ల తను అక్కడికి వెళ్ళలేక తిరిగి ఇక్కడికి వచ్చారని చెప్తారు. ఈ రాత్రి ఇక్కడే ఉండటానికి అనుమతి ఇవ్వాలని అడుగుతారు. కానీ దానికి అమాండా అస్సలు అంగీకరించదు. చివరకు జార్జ్ తనతో ఉండే ఇంటి కీస్ చూపిస్తాడు అండ్ ఆ రాత్రి అక్కడే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండడానికి $1,000 డబ్బులు ఆఫర్ చేస్తాడు. ఇందుకు అమాండా భర్త క్లే అంగీకరించినా అమాండా మాత్రం జార్జ్ని ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో టీవీలో నేషనల్ ఎమర్జెన్సీ అనే ప్రకటన వస్తుంది. గుర్తు తెలియని ఒక హ్యాకింగ్ ప్రోగ్రామ్ దేశంలోని అన్ని కమ్యూనికేషన్ శాటిలైట్స్ని, టీవీ నెట్వర్క్స్ని అటాక్ చేసిందని అనౌన్స్ చేస్తారు. ఇది చూశాక అమాండా ఆ రాత్రి వాళ్ళని అక్కడ ఉండటానికి అనుమతిస్తుంది. కానీ వారిపై అనుమానంతోనే ఉంటుంది. కట్ చేస్తే ఎమర్జెన్సీ అలర్ట్ ఉన్న టీవీ స్క్రీన్ సడన్గా మారిపోయి అమెరికా మొత్తం సైబర్ అటాక్కి గురైందనే ప్రకటన వస్తుంది. నెక్స్ట్ డే నిద్రలేవగానే అమాండా కూతురు రోజ్ తాను ఫ్రెండ్స్ ఫైనల్ ఎపిసోడ్ చూడాలని, ఇంటర్నెట్, టీవీ రెండూ రావట్లేదని ఏదో ఒకటి చేయమని చెప్తుంది. అమాండా రోజ్ని లివింగ్ రూమ్లోకి తీసుకొచ్చి వెయిట్ చేయమని చెప్తుంది. తన మొబైల్ ఓపెన్ చేయగానే టీవీలో వచ్చినట్టు అమెరికా అంతటా కరెంట్ అవుట్ అయ్యిందని, ఇంకా హ్యాకర్స్ ఇదంతా చేస్తున్నారని నోటిఫికేషన్స్ వస్తాయి. అది విన్న క్లే బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి టౌన్లోకి వెళ్తాడు. ఇదే విషయం జార్జ్తో చెప్తుంది అమాండా. ఇదంతా విన్న రూత్ తన తల్లి ఫ్లైట్లో వచ్చేది ఉందని, ఇప్పుడు తన ఆచూకీ కనుక్కోమని జార్జ్కి చెప్తుంది. జార్జ్ కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అదే టైంలో రోజ్ తాను ఎన్నో జింకలను చూశానను, అవి ఏదో తమకు చెప్పాలని చూస్తున్నాయని, అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి అడవిలోకి ఆర్చీని తీసుకువెళ్తుంది. బయటికి వెళ్ళిన వీరందరికీ ఏదో వింత అనుభవం ఎదురవుతుంది. సిటీలోకి వెళ్ళిన క్లే ఒక ఆవిడ తెలియని భాషలో సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ క్లే భయంతో అక్కడి నుంచి వచ్చేస్తాడు. అదే టైంలో ఒక చిన్న ఏరోప్లేన్లో నుంచి కొంతమంది పాంప్లెట్ విసిరేస్తారు. ఇక్కడ దగ్గరలోని ఇంటికి వెళ్ళిన జార్జ్ ఆ ఇంటి పక్కనే ఉన్న ఒక బీచ్లో ప్లేన్ క్రాష్ అవ్వడం చూస్తాడు. తను అక్కడే ఉన్నప్పుడే ఇంకొక ప్లేన్ కూడా క్రాష్ అవుతుంది.
అడవిలోకి వెళ్ళిన రోజ్ ఆర్చీ జాగ్రత్తగా తిరిగి వస్తుండగా ఆర్చీ కాలికి ఒక పురుగు కరుస్తుంది. కాసేపటికి జార్జ్ ఇంటికి తిరిగి వస్తాడు. అమాండా తోటి మన శాటిలైట్స్ ఎవరో అటాక్ చేశారని, ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటాడు. అయితే సూపర్ మార్కెట్లో తను చూసిన వ్యక్తికి ఇదంతా ముందే తెలిసుండొచ్చని, అందుకే అతను కొన్ని రోజులకు సరిపడా గ్రాసరీస్ కొన్నాడని చెప్తుంది అమాండా. అయితే అతని పేరు డానీ అని, అతనికి కొంచెం యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుందని, ఎప్పుడు ఏదో ఒకటి జరగచ్చని అతిగా జాగ్రత్త పడుతూ ఉంటాడని చెప్తాడు జార్జ్. ఇదే టైంలో ఒక వింత శబ్దం అందరినీ భయపెడుతుంది. బయట నుంచి తిరిగి వచ్చిన క్లే ప్లేన్ నుండి పడిన పాంప్లెట్ని చూపిస్తాడు. అది ఎవరికీ అర్థం కాకపోయినా ఆర్చీ ఎక్కువగా గేమ్స్ ఆడడం వలన తను ఆ హెడ్లైన్ని గుర్తుపడతాడు. అందులో డెత్ టు అమెరికా అని ప్రింట్ చేస్తుందని చెప్తాడు. ఇది విన్న అమాండా భయంతో తన ఫ్యామిలీని అందరినీ తీసుకొని ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ వారికి అనూహ్యమైన సంఘటనలు ఎదురవుతాయి. మొత్తం రోడ్స్ నిండా ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. కొన్ని సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్తో నిండిపోయి ఉంటుంది. వాళ్ళు అక్కడి నుండి తప్పించుకుని తిరిగి జార్జ్ ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత అమాండా కొద్దిగా జార్జ్ని నమ్మడం మొదలు పెడుతుంది. రూత్ కూడా మెల్లిగా అమాండా కుటుంబంతో కలిసిపోతుంది. నెక్స్ట్ డే ఉన్నట్టుండి ఆర్చీ పళ్ళు రాలిపోవడం జరుగుతుంది. ఇదే టైంలో రోజ్ కూడా కనపడకుండా పోతుంది. ఆర్చీకి ఆ పురుగు కుట్టడం వల్లే ఇలా జరిగి ఉంటుందని, టౌన్కి వెళ్ళాలంటే కష్టం కాబట్టి పక్కనే ఉన్న డానీ దగ్గర ఏదైనా మందు దొరుకుతుందని క్లే ఇంకా జార్జ్ వెళ్తారు. అలాగే రోజ్ని వెతకడానికి అమాండా, రూత్ అడవిలోకి వెళ్తారు. మెడిసిన్స్ కోసం డానీ దగ్గరికి వెళ్తే అతడు మందు ఇవ్వడానికి నిరాకరిస్తాడు. మనమంతా ఒక యుద్ధంలో ఉన్నామని, అందుకే రష్యన్స్ తమ దేశస్థులని ముందుగా పిలిపించుకున్నారని అంటాడు. ఇలాంటి సమయంలో తనని తాను రక్షించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, కావాలంటే జార్జ్ నైబర్ అయిన థ్రోన్స్ దగ్గరికి వెళ్ళమని, థ్రోన్స్ ఎవరికీ తెలియకుండా ఒక బంకర్ నిర్మించుకున్నారని, వాళ్ళను వెళ్ళి సహాయం కోరితే మంచిదని సూచిస్తాడు. కానీ మెడిసిన్స్ ఇప్పుడు ఎంతో అవసరం కాబట్టి క్లే డానీని ఎంతగానో ప్రాధాయపడతాడు. ముందు ఒప్పుకోకున్న చివరిగా డానీ వారికి మెడిసిన్స్ ఇస్తాడు. డానీ మాటలు విన్న జార్జ్ క్లేతోటి ఇక మీదట ఏమి జరిగినా మనం ఇలాగే కలిసి ఉండాలని ప్రామిస్ తీసుకుంటాడు. ఎందుకంటే మిలిటరీలో పనిచేసే తన క్లయింట్ ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే చెప్పాడని, ఈ ప్లాన్లో భాగంగా ముందు అన్ని వ్యవస్థలను స్తంభింపజేస్తారని, తర్వాత జనాలని వింత శబ్దాలతో కన్ఫ్యూజ్ చేస్తారని చెప్తాడు. ఇందులో చివరి స్టేజ్ చాలా ప్రమాదకరమైనదని, అదే సివిల్ వార్ అని, సో అందుకే మనం త్వరగా పక్కనే ఉన్న థ్రోన్స్ బంకర్ దగ్గరికి వెళ్దామని అంటాడు. రోజ్ గురించి అడవిలో వెతుకుతున్న అమాండా, రూత్కు జింకల గుంపులు తారసపడతాయి. గట్టిగా అరుస్తూ వాటి నుండి ఇద్దరు తప్పించుకొని వెళ్తుండగా నగరమంతా బాంబుల దాడికి గురవడం గమనిస్తారు. రోజ్ సైకిల్ జాడను బట్టి తను వెళ్ళిన ఇంటిని గుర్తిస్తారు అమాండా. కట్ చేస్తే రోజ్ థ్రోన్స్ ఇంట్లో ఉంటుంది. అక్కడే ఉన్న ఫుడ్ కడుపు నిండా తింటుంది. తనను బయట నుండి అమాండా పిలుస్తున్నట్టు వినిపించినా పట్టించుకోకుండా రోజ్ లోపలి బంకర్ డోర్ని తెరుస్తుంది. అక్కడ తినడానికి కొన్ని నెలలకు సరిపడ తిండి, రెస్ట్ తీసుకోవడానికి బెడ్స్, జిమ్, టీవీ అన్నీ ఉంటాయి. అక్కడి సెక్యూరిటీ సిస్టంలో వైట్ హౌస్ ఇంకా అమెరికా అటాక్కి గురైందని, దేశమంతటా రేడియేషన్ లెవెల్స్ పెరిగాయని ప్రకటన వస్తుంది. రోజ్ అక్కడ ఉన్న వేల డివిడి నుంచి తన ఫేవరెట్ షో అయిన ఫ్రెండ్స్ని తీసుకొని చివరి ఎపిసోడ్ ప్లే కొట్టగానే మూవీ ఎండ్ అవుతుంది. చివరగా ఏం జరుగుతుందో అనేది మన ఊహకే వదిలేశాడు డైరెక్టర్. రోజ్ ఆల్రెడీ బంకర్లోకి వెళ్ళి చేరుకుంది. అమాండా, రూత్ కూడా ఆ ఇంటి బయటే ఉన్నారు. ఇక ఆ బంకర్ దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలని అనుకుంటారు జార్జ్, క్లే అండ్ ఆర్చీ. సో మొత్తానికి అందరూ ఆ బంకర్ చేరుకుంటాడని మనం అనుకోవాల్సి వస్తుంది. అదే సినిమా ముగింపు కూడా అయి ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్స్ కింద షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.